ఈరోజు చెప్పబోయే టాపిక్ ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం అనేది క్రీస్తు శకం 1757 జూన్ 23న జరిగింది. అలీవర్దీ ఖాన్ కాలం నుంచి బెంగాల్లో ఆంగ్లేయులతో అతనికి ఏర్పడిన ఘర్షణ సిరాజ్ ఉద్ దౌలా కాలంలో శిఖర స్థాయికి చేరుకుంది. చివరకు బెంగాల్ నవాబుకు ఆంగ్లేయులకు చారిత్రాత్మకమైనటువంటి ప్లాసీ యుద్ధం అనేది చేయాల్సిన సమయం అనేది వచ్చింది. ప్లాసీ యుద్ధానికి అనేక రాజకీయ పరిస్థితులు అనేవి దోహదం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చందానగర్ను ఆంగ్లేయులు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి ఫ్రెంచి వారికి సిరాజ్ ఉద్ దౌలా అనే అతను ఆశ్రయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి? చందానగర్ను ఆంగ్లేయులు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి ఫ్రెంచి వారికి సిరాజ్ ఉద్ దౌలా ఆశ్రయం ఇచ్చాడు. ఇది ఆంగ్లేయ అధికారులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అతను వారికి ఆశ్రయాన్ని ఇవ్వడంతో ఆంగ్లేయులకు కోపం వచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. ఏ విధంగానైనా సిరాజ్ ఉద్ దౌలాను చాలనుకున్న ఇంగ్లీష్ అధికారులు రాబర్ట్ క్లైవ్ యొక్క సూచన మేరకు వ్యూహాన్ని రచించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరి ప్రకారము అంటే ఇక్కడ ఈ యొక్క ఆంగ్లేయ అధికారులకు కోపం కలిగించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ సిరాజ్ ఉద్ దౌలా అన్నమాట. ఈ పారిపోయి వచ్చినటువంటి ఫ్రెంచి వారికి సిరాజ్ ఉద్ దౌలా ఆశ్రయం కల్పించాడని ఆంగ్లేయులు కోపాద్రిక్తులు అవ్వడమే కాకుండా వీళ్ళని సిరాజ్ ఉద్ దౌలాని ఏ విధంగానైనా కఠినంగా శిక్షించాలని అనుకున్నటువంటి ఇంగ్లీష్ అధికారులు రాబర్ట్ క్లైవ్ యొక్క సలహా సూచనలు అనేవి తీసుకొని అతని సలహా మేరకు ఒక వ్యూహాన్ని కుట్రను కూడా పన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వారు అమీన్ చంద్ ద్వారా సిరాజ్ బద్ధ శత్రువు మరియు స్వార్థపరుడైనటువంటి మీర్ జాఫర్, జగత్ సేత్, రాయ్ దుర్లభలతోటి ఈ ముగ్గురితో కూడా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. వీరి మాటలు నమ్మి సిరాజ్ ఫ్రెంచి వారిని తరిమివేయడం జరిగింది. ఎవరెవరు ఇక్కడ అంటే అమీన్ చంద్, సిరాజ్ బద్ధశత్రువు అయినటువంటి స్వార్థపరుడైనటువంటి మీర్ జాఫరు, జగత్ సేతు, అటు తర్వాతకి రాయ్ దుర్లభ్, ఈ ముగ్గురు సంప్రదింపులు జరిపారు. వీరి మాటలు నమ్మి సిరాజ్ ఉద్ దౌలా ఫ్రెంచి వారిని తరిమివేసినట్లుగా తెలిసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సిరాజ్ ఉద్ దౌలా మీర్ జాఫర్ను తన సేనాధిపతిగా నియమించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెంచి వారితో సిరాజ్ ఉద్ దౌలా రహస్యంగా చర్చలు జరుపుతున్నాడనేటటువంటి నెపంతో అతనిపై యుద్ధాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఇరుపక్షాల సైన్యాలనేవి జూన్ 22, 1757 నాటికి భగీరథి నదీ తీరాన ఉన్నటువంటి దిగువ భాగాన చేరినట్లు. ఈ దిగువ భాగాన ఈ ఇరుపక్షాల సైన్యాలు రెండు చేరుకున్నట్లు తెలిసింది. ఏ నదీ తీరం? భగీరథి నదీ తీరాన ఇరు సైన్యాలు కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1757 జూన్ 22న అని చెప్పవచ్చు అనమాట. రాబర్ట్ క్లైవ్ దృఢ నిశ్చయంతో ఆంగ్లేయ సైన్యాలతోటి మరుసటి రోజున ప్లాసీ చేరడం జరిగిందనమాట. ఏ ప్రాంతానికి చేరిండు రాబర్ట్ క్లైవ్ అంటే తన సైన్యాన్ని తీసుకుని ఆంగ్లేయులతోటి ఈ యొక్క ప్లాసీ అనే ప్రాంతానికి చేరినట్లుగా తెలుస్తుంది. ఉదయం 9 గంటలకే ప్రారంభమైనటువంటి ఫిరంగి మోత ఇరుపక్షాల మధ్య కూడా ప్రారంభమైనట్టు, అంటే ఈ యుద్ధం అనేది ఇరుపక్షాల మధ్య 9 గంటల నుంచి కూడా ఇక్కడ ఫిరంగి మోత అనేది ఇరుపక్షాల మధ్య ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఒక అర్ధగంట తర్వాత క్లైవ్ తన ఫిరంగి దళంతో ఒక భాగాన్ని మాత్రం శత్రువులపైకి పంపి మిగిలిన సేనలను వెనక వైపు నిలిపినట్లుగా తెలుస్తుందన్నమాట. సిరాజ్ పక్షాన ఉన్నటువంటి సైనికులతోటి ఫ్రెంచి సైనికుల భాగం మాత్రమే వాస్తవంగా ఆంగ్లేయ సైనికులతోటి యుద్ధం చేసింది. ఈ యొక్క సిరాజ్ ఉద్ దౌలా సేనాధిపతి అయినటువంటి మీర్ జాఫర్ సైన్యాలు కానీ రాయ్ దుర్లభ్ నేతృత్వంలోని బెంగాల్ సైన్యాలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలనట్టుగా తెలుస్తుందన్నమాట. శత్రుపక్షంతో యుద్ధం అనేది చేయనట్లుగా తెలుస్తుంది. ముందు చేసుకున్నటువంటి వడంపడిక ప్రకారం ఇక్కడ మీర్ జాఫర్ అతని అనుచరులు నవాబ్ను మోసం చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. సిరాజ్ ఉద్ దౌలా సాయంత్రం వరకు కూడా తన సేనలతో ఒంటరిగానే ఆంగ్లేయ సైన్యాల్ని ప్రతిఘటించి పోరాటం చేసినట్లుగా తెలుస్తుంది. చివరికి పరిస్థితిని గ్రహించి రాత్రికి ముర్షిదాబాద్కు కుటుంబంతో చేరుకున్నాడు. ప్రాణరక్షణ కోసం పారిపోతుండగా మీర్ జాఫర్ సైనికులు నవాబ్ను నిర్బంధించినట్లుగా తెలిసింది. దీంతో జూన్ 28, 1757లో సిరాజ్ను
మీర్ జాఫర్ కొడుకు అయినటువంటి మిరాను ఉరి తీయించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఏ సంవత్సరంలో 1757 జూన్ 28న సిరాజ్ను మీర్ జాఫర్ యొక్క కొడుకు అయినటువంటి మీరాన్ ఉరి తీయించాడనమాట. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం అనేది చారిత్రాత్మక యుద్ధంగా గుర్తించబడింది. సిరాజ్ ఉద్దౌలా యొక్క శక్తి సామర్థ్యాలు, సైనిక శక్తి, రాబర్ట్ క్లైవ్ యొక్క కుటిల రాజనీతి, బ్రిటిష్ సైనిక శక్తి ముందు ఇవన్నీ కూడా విఫలమైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ యొక్క ప్లాసీ యుద్ధం అనేది ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలోనే ఒక ఆధునిక సంఘటనగా, ఒక గొప్ప చరిత్రగా, ఒక గొప్ప చారిత్రాత్మకమైన యుద్ధంగా చెప్పవచ్చు అనమాట. అంటే ఇక్కడ సిరాజుద్దౌలా యొక్క శక్తి సామర్థ్యాలు, అతని యొక్క సైనిక శక్తి, అంతేకాకుండా రాబర్ట్ క్లైవ్ యొక్క కుటీల రాజనీతి, బ్రిటిష్ సైనిక శక్తి ముందుకు వీరి యొక్క సైనిక శక్తి ముందు ఇవన్నీ కూడా విఫలమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అతని యొక్క వ్యక్తిగత బలహీనత కంటే అతని సన్నిహితులు, బంధువులు, అధికారులు చేసినటువంటి నమ్మక ద్రోహమే అతని పతనానికి కారణమైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ సిరాజుద్దౌలాకి అతని యొక్క వ్యక్తిగత బలహీనత ఒక కారణమైతే, దాంతోపాటు అతని యొక్క సన్నిహితులు, బంధువులు, దగ్గరి వారు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా అతన్ని నమ్మకం ద్రోహం చేయడం వల్ల అతని పతనానికి అతనే కారణమైనట్లుగా తెలుస్తుందన్నమాట. మీర్ జాఫర్ కంపెనీ వారి అండదండతోటి బెంగాల్ నవాబుగా 1757 నుంచి 1760 వరకు కూడా కొనసాగినట్లు తెలుస్తుందన్నమాట. రాబర్ట్ క్లైవ్ సైనికుల యొక్క పేరు ప్రతిష్టలు ప్లాసీ విజయంతో రెట్టింపైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ యొక్క బెంగాల్ నవాబుగా 1757 నుంచి 60 వరకు కూడా ఇతడు కొనసాగినట్లు, రాబర్ట్ క్లైవ్ అతని యొక్క సైనికుల పేరు ప్రతిష్టలు ఈ యొక్క ప్లాసీ యుద్ధం ద్వారానే ఎక్కువ రెట్టింపైనట్లు తెలుస్తుందన్నమాట. ప్లాసీ యుద్ధ విజయం అనేది వీరికి ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చినట్లుగా చెప్పవచ్చు. సుప్రసిద్ధ ఆధునిక భారతదేశ చరిత్రకారులో ఒకడైనటువంటి ఆర్సి మజుందార్ రాబర్ట్ క్లైవ్ యొక్క విజయానికి అతని సైనిక శక్తి, వ్యూహ రచన కంటే కూడా రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్ల యొక్క కుతంత్రాలే సిరాజుద్దౌలా అపజయానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. ఎవరి యొక్క అభిప్రాయం ప్రకారం అంటే ఇక్కడ ఆర్సి మజుందార్ యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే, రాబర్ట్ క్లైవ్ యొక్క విజయానికి అతని సైనిక శక్తి, వ్యూహరచనే కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఇతనితో సంప్రదింపులు చేసినటువంటి వ్యక్తులు అంటే ఇంతకుముందు చెప్పాం, మీర్ జాఫర్, జగత్ సేథ్, రాయ్ దుర్లభ్, వీరి యొక్క కుతంత్రాలే సిరాజుద్దౌలా యొక్క అపజయానికి కారణం. ఎందుకంటే వారిని నమ్మిండనమాట, నమ్మక ద్రోహం చేశారు కాబట్టి దీంతో నమ్మక ద్రోహం చేయడం వల్ల ఇతను ఓడిపోవడం జరిగిందనమాట. ఇక్కడ వీరి యొక్క మీర్ జాఫర్, రాయ్ దుర్లభ్ల కుతంత్రాలే ఇక్కడ సిరాజుద్దౌలా యొక్క అపజయానికి ప్రధాన కారణమని మనకి ఎవరి అభిప్రాయం ప్రకారం తెలుస్తుందంటే ఇక్కడ ఆర్సి మజుందార్ యొక్క అభిప్రాయం ప్రకారం తెలుస్తుందన్నమాట. మీర్ జాఫర్ తోటి ఆంగ్లేయులు చేసుకున్నటువంటి సంధి ప్రకారము కంపెనీకి కలకత్తాకు దక్షిణంగా 500 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల 24 పరగణాలపై జమీందారీ హక్కును ప్రదానం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క సిరాజుద్దౌలా అపజయానికి కారణమైందో మీర్ జాఫర్ తోటి ఆంగ్లేయులు చేసుకున్నటువంటి సంధి ప్రకారం ఇక్కడ ఈ యొక్క మీర్ జాఫర్ తోటి ఆంగ్లేయులు ఒక సంధి కుదుర్చుకోవడం జరిగింది. ఆ సంధి ప్రకారం ఏంటి, కలకత్తాకు దక్షిణంగా ఉన్నటువంటి 500 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల 24 పరగణాల జమీందారీ హక్కును ప్రదానం చేయడం జరిగింది, అంటే దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. బెంగాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకోటి, ప్లాసీ విజయానంతరం క్లైవ్ భారత భూమిపై ఆంగ్లేయ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు అనేదాన్ని వేయడం జరిగింది. బెంగాల్ నవాబులు కంపెనీ చేతిలో కీలుబొమ్మలుగా కావడం జరిగింది. ఇవన్నీ కూడా మీర్ జాఫర్ తోటి ఆంగ్లేయులు చేసుకున్నటువంటి సంధి యొక్క ఒప్పందాలు. సంధి ప్రకారం ఫస్ట్ వన్ ఏంటంటే, కంపెనీకి కలకత్తాకు దక్షిణంగా ఉన్నటువంటి 500 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల 24 పరగణాలపై 24 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై జమీందారీ హక్కును మొత్తాన్ని కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట. రెండోది, బెంగాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఎవరు అనుమతి ఇవ్వడం జరిగిందంటే మీర్ జాఫర్ అనమాట. ఎవరికి అంటే ఆంగ్లేయులకి. నెక్స్ట్, ప్లాసీ విజయానంతరం క్లైవ్ భారత భూమిపై ఆంగ్లేయ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు అనేదాన్ని వేయడం జరిగింది. సిరాజుద్దౌలా ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ప్లాసీ విజయానంతరం క్లైవే భారతదేశ భూమిపై ఆంగ్లేయుల అధికారాన్ని నిలబెట్టడానికి కావాల్సిన తగినటువంటి పునాదులు అనేది వేయడం జరిగినట్లుగా తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా బెంగాల్ నవాబులు కంపెనీ చేతిలో కీలుబొమ్మలు కావడం జరిగింది. ఈ బెంగాల్ నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు, ఆయన బెంగాల్ నవాబులు అందరూ కూడా కంపెనీ చేతిలో కీలుబొమ్మలు అవ్వడం జరిగిందనమాట.
ఇది 1757 జూన్ 23న జరిగినటువంటి ప్లాసీ యుద్ధము. ఇది ఆంగ్లేయులకు బెంగాల్ నవాబులకు మధ్య జరిగింది. యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. ఇతని నమ్మక ద్రోహం చేసి ఓడించడం జరిగిందనమాట. అటు తర్వాతకి నెక్స్ట్ బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధం అనేది 1764 అక్టోబర్ 22న జరిగినట్లు తెలుస్తుందన్నమాట. అంటే ప్లాసీ యుద్ధ విజయంతో బెంగాల్లో ఆంగ్లేయులు ఆధిపత్యం నెలకొల్పబడినప్పటికీ ఇంకా బెంగాల్ సంపూర్ణంగా వారి ఆధీనంలోనికి రాలేదు. ప్లాసీ యుద్ధం ద్వారా ఆంగ్లేయులకి అనేక భూభాగాలు అనేక ప్రాంతాలు అనేవి ఇచ్చినా కానీ ఇక్కడ ఆంగ్లేయుల ఆధిపత్యం అనేది బెంగాల్లో నెలకొల్పడానికి ఇంకా బెంగాల్ అనేది సంపూర్ణంగా వారి ఆధీనంలోనికి రానట్టుగా తెలుస్తుంది. అంటే ఆంగ్లేయుల చేతిలోకి బెంగాల్ అనేది పూర్తిగా రానట్టుగా తెలుస్తుందన్నమాట. దీన్ని సాధించడం కోసం ఆంగ్లేయులు మరొక 7 ఏళ్ల కాలం వేచి ఉండాల్సి వచ్చిందనమాట. దాదాపు బెంగాల్ మొత్తం కూడా ఆంగ్లేయుల ఆధీనంలోకి రావడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఎదురు చూడడం జరిగిందంటే 7 సంవత్సరాల కాలం వేచి చూడడం జరిగిందనమాట. ఈ లక్ష్యం అనేది బాక్సార్ యుద్ధంలో 1764 అక్టోబర్ 22 విజయంతో నెరవేరినట్టుగా తెలుస్తుందండి. అంటే వీరు అనుకున్న ప్రకారం బెంగాల్ ఆంగ్లేయుల ఆధీనంలో రావడానికి ఆ 7 సంవత్సరాలు అనేది ఏ యుద్ధం ద్వారా వచ్చింది అంటే వీళ్ళకి బాక్సార్ యుద్ధం ద్వారా 1757లో ప్లాసీ యుద్ధం అయితే 1764లో బాక్సార్ యుద్ధం ద్వారా వీళ్ళకి బెంగాల్ అనేది పూర్తిగా ఆంగ్లేయుల ఆధీనంలోనికి వచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే 1757 జూన్లో బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ కంపెనీ అధికారుల మధ్య 1757 అక్టోబర్ 31న జరిగిన ప్లాసీ సంధి షరతుల ప్రకారం ఆచరణ విషయంలో విభేదాలు అనేవి ఏర్పడ్డట్టుగా తెలుస్తుందన్నమాట. ఏ సంవత్సరంలో 1757 జూన్లో బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ కంపెనీ అధికారుల మధ్య ఈ యొక్క ప్లాసీ సంధి షరతుల ప్రకారం ఇది 1757 అక్టోబర్ 31 సంధి షరతులు అనేవి చేసుకోవడం జరిగింది. ఆ సంధి షరతుల పరంగా ఆచరణ విషయంలో అనేక విభేదాలు అనేవి ఏర్పడడంతో ఆర్థికంగా అధికారపరంగా మీర్ జాఫర్ చాలా దివాలా తీసినట్టు తెలిసిందంటే అప్పుడు మీర్ జాఫర్కి ఆంగ్లేయులకి మధ్య కొంత సంధి ఏర్పాటు చేసుకొని కొన్ని సంస్థానాలు ఇవ్వడం జరిగింది కదా. అటు తర్వాతకి వీళ్ళ మధ్య ఆర్థిక పరంగా అధికారపరంగా కూడా ఇక్కడ మీర్ జాఫర్ దివాలా తీయడం జరిగింది. ఎందుకంటే అనేక ప్రాంతాలను అప్పగించడం జరిగింది. బెంగాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్లాసీ విజయానంతరం క్లైవ్ భారత భూమిపై ఆంగ్లేయుల అధికార స్థాపనకు పూనుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీర్ జాఫర్ను అధికారపరంగా ఆర్థికంగా కూడా చాలా దెబ్బతీసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఆంగ్లేయుల జోక్యం అనేది ప్రతి విషయంలో మితిమీరింది. వీరి యొక్క జోక్యం అనేది ప్రతి దాంట్లో కూడా ఎక్కువైపోయినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో 1760లో మీర్ జాఫర్ యొక్క కొడుకు అయినటువంటి మిరాన్ మరణించగా అతని అల్లుడైనటువంటి మీర్ కాసిం ఆంగ్లేయులకు సన్నిహితుడైనట్లుగా తెలుస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాం జూన్ 28, 1750న సిరాజ్ను మీర్ జాఫర్ కొడుకు అయినటువంటి మీర్ కాసిమే ఉరి తీయించడం జరిగిందని చెప్పాం. ఇదే సమయంలో ఇక్కడ 1760లో మీర్ జాఫర్ యొక్క కొడుకు మిరాన్ కూడా మరణించిందనమాట. మరణిస్తే అతని అల్లుడైనటువంటి మీర్ కాసిము ఎవరికి సన్నిహితుడుగా మెలగడం జరిగిందంటే ఇక్కడ ఆంగ్లేయులకు సన్నిహితుడు కావడం జరిగిందనమాట. చివరికి పెన్షన్ అంగీకరించి మీర్ జాఫర్ నవాబు పదవికి రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క మీర్ కాసిం ఎప్పుడైతే ఆంగ్లేయులకు సన్నిహితుడైండో అప్పుడు చివరికి పెన్షన్ అంటే వారికి జీతం అనమాట అంగీకరించి మీర్ జాఫర్ నవాబు పదవికి రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తుంది. అటు తర్వాత 1760లోనే రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం జరిగింది. కొత్త ఆంగ్లేయ గవర్నర్ ఎవరంటే ఇక్కడ వాన్ సితార్ మీర్ కాసిమ్ను 1760లో బెంగాల్ కొత్త నవాబుగా గుర్తించడం జరిగిందనమాట. ఎవరిని? వాన్ సితార్ను మీర్ కాసిం 1760లో కొత్త ఆంగ్లేయ గవర్నర్ అయినటువంటి వాన్ సితార్ను మీర్ కాసిం 1760లో బెంగాల్కు కొత్త నవాబుగా గుర్తించినట్లు తెలుస్తుందన్నమాట. ఇతడు 1763 వరకు కూడా పదవిలో కొనసాగిండు. ఎవరు? వాన్ సితార్. ఈయన ఎవరు అంటే ఆంగ్లేయ గవర్నర్ అనమాట. ఈ ఆంగ్లేయ గవర్నర్ని బెంగాల్కి నవాబుగా నియమించింది ఎవరు అంటే ఇక్కడ మీర్ కాసిం అనమాట. ఈ మీర్ కాసిం ఇతన్ని వాన్ సితార్ని బెంగాల్కి కొత్త నవాబుగా నియమించడంతో ఈయన ఎప్పటి వరకు పదవిలో కొనసాగిండు అంటే
1763 వరకు కూడా ఇతడు పదవిలో కొనసాగినట్లు తెలుస్తుంది. అంటే ఈ 3 ఏళ్ల కాలం 1760 నుంచి 63 వరకు కూడా ఈ యొక్క వాన్ సితారు ఈ యొక్క బెంగాల్ నవాబుగా గుర్తించబడడం జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో ఆంగ్లేయులకు మీర్ కాసింకు అనేక విషయాల్లో కూడా తగాదాలు అనేవి ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరికి మధ్య? ఆంగ్లేయులకు అటు తర్వాతకి ఈ యొక్క బెంగాల్కి కొత్తగా నియమించబడినటువంటి ఈ యొక్క వాన్ సితార్కి మధ్య కూడా అనేక విషయాల్లో తగాదాలు అనేవి ఏర్పడ్డట్లుగా తెలుస్తుందన్నమాట. ఆ తర్వాతకి ముఖ్యంగా ఇక్కడ మీర్ కాసిం ఆంగ్లేయుల వర్తకానికి ఆంక్షలు విధించినట్లుగా ఇక్కడ ఆంక్షలు విధించినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ కాసింగా చెప్పవచ్చు అనమాట. అయితే వారు కొన్ని ఈ రకాల వర్తక పన్నులు చెల్లించాలని ఆదేశించడం జరిగింది. ఎవరు ఇక్కడ? మీర్ కాసిం అనమాట. ఆంగ్లేయుల వర్తకానికి ఆంక్షలు విధించడమే కాకుండా వారు కొన్ని రకాల వర్తక పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలని ఆదేశించడం జరిగింది. దీనితో ఇరుపక్షాలకి 1762 నుంచి కూడా యుద్ధం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య? ఆంగ్లేయులకు ఇటు బెంగాల్లకు మధ్య ఇరుపక్షాలకు 1762 నుంచి కూడా యుద్ధం అనేది కొనసాగుతూ వచ్చినట్లు తెలుస్తుందన్నమాట. ఇక్కడ మేజర్ ఆడమ్స్ 1762 జనవరిలో 1100 మంది ఆంగ్లేయ సైనికులతోటి మీర్ కాసింతో యుద్ధం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరు ఇక్కడ? మేజర్ ఆడమ్స్ 1762 జనవరిలో 1100 మంది ఆంగ్లేయ సైనికులతోటి మీర్ కాసిం తోటి యుద్ధం చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. కానీ పరాజితుడై బెంగాల్ వదిలి పారిపోయినట్లుగా ఈ సంఘటన బాక్సార్ యుద్ధానికి అతి సన్నిహితమైందిగా చెప్పవచ్చు అన్నమాట. మేజర్ ఆడమ్స్ 1762 జనవరిలో 1100 మంది ఆంగ్లేయ సైనికులతోటి మీర్ కాసింతో యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ ఆడమ్స్ ఆంగ్లేయులతోటి 1100 మంది సైనికులతోటి యుద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. కానీ పరాజితుడై బెంగాల్ వదిలి పారిపోయాడనమాట. ఈ సంఘటన బాక్సార్ యుద్ధానికి అతి సన్నిహిత కారణమైనట్లుగా తెలుస్తుంది. ఎవరిక్కడ పారిపోయింది అంటే మేజర్ ఆడమ్స్. ఎవరితోటి ఇతడు పోరాటం చేసిందంటే ఆంగ్లేయులతో అనమాట. ఆంగ్లేయ సైనికులు అంటే ఇక్కడ మీర్ కాసిం తోటి యుద్ధం చేసి పరాజితుడై బెంగాల్ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మేజర్ ఆడమ్స్గా చెప్పవచ్చు అనమాట. అయితే ఆంగ్లేయ కంపెనీ అధికారి మరోసారి 1763లో మీర్ జాఫర్ను రెండోసారి బెంగాల్ నవాబుగా అయోధ్య చేరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలం అయోధ్య రాజ్య ప్రధానమంత్రి షుజా ఉద్దౌలాతో చర్చలు జరిపి వాన్ సితార్కు వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఆంగ్లేయ కంపెనీ అధికారి మరొకసారి 1763లో అంటే వాన్ సితార్ 1760 నుంచి 63 వరకు పరిపాలన అనేది కొనసాగించిండు. 63లో మీర్ జాఫర్ను రెండోసారి బెంగాల్ నవాబ్గా అయోధ్య చేరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలం అయోధ్య రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి షుజా చర్చలు జరపడం జరిగిందనమాట. ఎవరు ఇక్కడ? మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలం అయోధ్య రాజ్య ప్రధానమంత్రి షుజా వాన్ సితార్కు వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. వీరి మొత్తం సైన్యాల సంఖ్య దాదాపు 50,000కు పైగా ఉన్నప్పటికీ 22/10 అంటే అక్టోబర్ 22, 1764లో బక్సార్ వద్ద భీకర యుద్ధం అనేది కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఏ సంవత్సరంలో? 1764 అక్టోబర్ 22న బక్సార్ వద్ద భీకర యుద్ధం అనేది కొనసాగింది. ఆంగ్లేయ సైనిక శక్తి, వ్యూహ రచన, తుపాకీ బలం దాటికి మీర్ కాసిం, షా ఆలం, అయోధ్య సేనలన్నీ కూడా విలవిలపోయినట్టుగా తెలుస్తున్నాయి అన్నమాట. ఎవరి శక్తి ముందు? ఆంగ్లేయ సైనిక శక్తి ముందు ఇక్కడ మీర్ జాఫర్, మీర్ కాసిం, షా ఆలం, అయోధ్య సేనలన్నీ కూడా చెల్లాచెదరైనట్లు తెలుస్తుందన్నమాట. యుద్ధ భూమిని వదిలి మీర్ కాసిం, షుజా ఉద్దౌలా ఇద్దరు కూడా పారిపోయినట్లుగా తెలుస్తుంది. షుజా ఉద్దౌలా ఎవరంటే ఇక్కడ అయోధ్య రాజ్య ప్రధానమంత్రి. ఇక్కడ మీర్ కాసిము అటు తర్వాతకి అయోధ్య రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి షుజా ఉద్దౌలా వీళ్ళిద్దరు కూడా యుద్ధ భూమిని వదిలి పారిపోయినట్లుగా తెలుస్తుంది. మొఘల్ చక్రవర్తి షా ఆలం మాత్రం ఆంగ్లేయులకు లొంగిపోవడం జరిగింది. వాళ్ళిద్దరేమో పారిపోతే ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలం మాత్రమో ఈ యొక్క ఆంగ్లేయులకు లొంగిపోయాడనమాట.
ఈ యొక్క బాక్సార్ విజయంతో బెంగాల్ అనేది శాశ్వతంగా ఆంగ్లేయుల వశమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పారిపోవడం జరిగింది, ఉన్న ఈ రెండో శాలము వీళ్ళ చేతిలో లొంగిపోవడం జరిగింది. కాబట్టి ఈ బాక్సార్ యుద్ధ విజయంతో ఆంగ్లేయులకు శాశ్వతంగా బెంగాల్ అనేది శాశ్వతంగా ఆంగ్లేయులలో వశమైనట్లుగా తెలిసిపోతుంది. అంటే వీళ్ళలో కలిసిపోయిందనమాట. మొఘల్ చక్రవర్తిని ఓడించినందువల్ల వారి శక్తిని ఇంకా ఏ స్వదేశీ శక్తులు అడ్డుకోలేవన్న వాస్తవం అనేది తెలియవచ్చినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ బాక్సార్ విజయంతో బెంగాల్ అనేది శాశ్వతంగా ఆంగ్లేయుల వశం కావడమే కాకుండా ఇక్కడ మొఘల్ చక్రవర్తిని ఓడించినందువల్ల వారి శక్తిని ఇంకా ఏ స్వదేశీ శక్తులు అడ్డుకోలేవన్న వాస్తవం అనేది ఆ విషయం అనేది వారికి తెలియవచ్చినట్లుగా తెలుస్తుంది. షా ఆలం అలహాబాద్ వద్ద 1765లో ఆంగ్లేయులతో సంధి కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం వీరికి లొంగిపోవడం జరిగింది కాబట్టి ఆంగ్లేయులకి ఇతను అలహాబాద్ వద్ద 1765లో ఈ యొక్క ఆంగ్లేయులతోటి సంధిని కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. 1765లో మొఘల్ చక్రవర్తితోటి కంపెనీ మరో సంధి చేసుకుందనమాట. ఈ యొక్క మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలంతో ఈ యొక్క కంపెనీ ఆంగ్లేయ కంపెనీ ఏదైతే ఉందో అది మరొకసారి ఇతనితోటి సంధి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారం బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై దివానీ లేదా రెవెన్యూ పాలనా అధికారాన్ని మొత్తాన్ని కూడా పొందినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరితోటి ఆంగ్లేయులతో చేసుకున్నటువంటి సంధి ప్రకారం ఇక్కడ మొఘల్ చక్రవర్తికి బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై దివానీ లేదా రెవెన్యూ అనేటటువంటి ప్రధానమంత్రి మరియు రెవెన్యూ పాలనాధికారాన్ని రెండింటిని కూడా ఇతను పొందినట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా 1757-65 మధ్యకాలంలో బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై కంపెనీ ఒక స్థిరమైనటువంటి అధికారాన్ని సాధించినట్లుగా చెప్పవచ్చు. కంపెనీ రెవెన్యూ అధికారాలు మొత్తం కూడా కంపెనీ హస్తగతమయ్యాయి. ప్లాసీ, బాక్సార్ యుద్ధాలు బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాయన్నది చారిత్రాత్మక సత్యంగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఈ బాక్సార్ యుద్ధ అనంతరం రాబర్ట్ క్లైవ్ 1765లో రెండోసారి బెంగాల్ గవర్నర్గా నియమించబడి ఇంగ్లాండ్ నుంచి బెంగాల్కు పంపబడ్డాడనమాట. ఎప్పుడు బాక్సార్ యుద్ధం అనంతరం రాబర్ట్ క్లైవ్ 1765లో రెండోసారి బెంగాల్ గవర్నర్గా నియమించబడి ఇంగ్లాండ్ నుంచి బెంగాల్కు పంపబడ్డాడు. 1767 వరకు కూడా ద్వంద్వ ప్రభుత్వాధికారాన్ని చెలాయించినట్లు తెలుస్తుందన్నమాట. ఇక్కడ రెండోసారి ఈ బెంగాల్ గవర్నర్గా నియమించబడి ఇంగ్లాండ్ నుంచి బెంగాల్కు పంపబడ్డట్టుగా తెలుస్తుంది. ఎవరు? రాబర్ట్ క్లైవ్ అన్నమాట. 1767 వరకు కూడా ద్వంద్వ ప్రభుత్వాన్ని చెలాయించడం జరిగింది రాబర్ట్ క్లైవ్. ఇతడి తర్వాత 67 నుంచి 69 మధ్యకాలంలో వెర్లెష్, ఆ తర్వాత 69 నుంచి 72 మధ్యకాలంలో కార్టియర్ బెంగాల్ గవర్నర్గా పనిచేసినట్లు తెలుస్తుందన్నమాట. 67 నుంచి 69 మధ్యకాలంలో వెర్లెష్, 69 నుంచి 72 మధ్యకాలంలో కార్టియర్, వీళ్ళిద్దరు కూడా బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ద్వంద్వ పాలన బెంగాల్లో రాజకీయ, ఆర్థిక, సైనిక అలజడిని సృష్టించినందువల్ల ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి వారన్ హేస్టింగ్ ద్వంద్వ పాలనను రద్దు చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఇది 1764లో జరిగినటువంటి బాక్సార్ యుద్ధం. ఈ బాక్సార్ యుద్ధం అనేది 1764 అక్టోబర్ 22న జరిగింది. ప్లాసీ యుద్ధ విజయంతో బెంగాల్లో ఆంగ్లేయుల ఆధిపత్యం అనేది నెలకొల్పబడినప్పటికీ బెంగాల్ అనేది సంపూర్ణంగా వీరి ఆధీనంలోనికి రాలేదన్నమాట. ఈ ప్లాసీ యుద్ధం జరిగినా కానీ ఈ యొక్క బెంగాల్ మాత్రం పూర్తిగా ఆంగ్లేయుల ఆధీనంలోనికి రాలేదని తెలుస్తుంది. దీన్ని సాధించడానికి మళ్ళీ అంటే ఆంగ్లేయులు పూర్తిగా బెంగాల్ను తమ వశం చేసుకోవడానికి దాదాపు 7 సంవత్సరాల కాలం పట్టిందనమాట. ఈ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు అంటే ఈ లక్ష్యం అనేది ఏ యుద్ధం ద్వారా నెరవేరిందంటే బాక్సార్ యుద్ధం ద్వారా 1764. 1757లో ప్లాసీ యుద్ధం అయితే 1764 బాక్సార్ యుద్ధం ద్వారా ఆంగ్లేయులకు బెంగాల్ అనేది పూర్తిగా వశమైనట్లు తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ కంపెనీ అధికారుల మధ్య జరిగిన ప్లాసీ సంధి షరతుల పరంగా ఆచరణ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడమే కాకుండా ఆర్థిక పరంగా, అధికార పరంగా కూడా మీర్ జాఫర్ చాలా దివాలా తీసినట్లుగా
తెలుస్తుందన్నమాట. అంటే ఆంగ్లేయుల జోక్యం ప్రతి విషయంలో కూడా ఎక్కువైపోయింది. అంటే ఈ యొక్క బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్కు ఈ యొక్క ఆంగ్లేయులు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, వారి యొక్క జోక్యం అనేది ఎక్కువ కావడం అనేది జరిగిందనమాట. ఇదే సమయంలో మీర్ జాఫర్ కొడుకైనటువంటి మిరాన్ మరణించగా అతని అల్లుడైనటువంటి మీర్ కాసిం అనే అతను ఆంగ్లేయులకు ఎక్కువగా సన్నిహితుడైనట్లు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క మీర్ జాఫరు ఈ యొక్క నవాబు పదవికి రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క 1760లోనే రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్కి వెళ్ళి కొత్త ఆంగ్లేయ గవర్నర్ అయినటువంటి వాన్ సితార్ను మీర్ కాసిము 1760లో బెంగాల్కు కొత్త నవాబుగా గుర్తించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎప్పుడు 1760లో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్కి వెళ్ళడం, అటు తర్వాతకి కొత్త ఆంగ్లేయ గవర్నర్గా మీర్ కాసిము వాన్ సితార్ను నియమించడం. ఏ సంవత్సరంలో నియమించిందంటే 1760లో ఇతన్ని కొత్త బెంగాల్ గవర్నర్గా నియమించడం జరిగిందనమాట. ఆంగ్లేయ గవర్నరు వాన్ సితార్ మీర్ కాసిమ్ను 1760లో బెంగాల్కి కొత్త నవాబుగా గుర్తించడం జరిగింది. ఇతడు క్రీస్తకం 1763 వరకు కూడా పదవిలో కొనసాగిండు. ఎవరు ఇక్కడ అంటే మీర్ కాసిం అనే వ్యక్తి 1763 వరకు కూడా పదవిలో కొనసాగినట్లు తెలుస్తుందన్నమాట. ఈ 3 ఏళ్ల కాలం కూడా ఆంగ్లేయులకు మీర్ కాసింకు అనేక విషయాల్లో తగాదాలు అనేవి ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరికి మధ్య? ఆంగ్లేయులకు, అటు తర్వాతకి మీర్ కాసిమ్స్కు అనేక విషయాల్లో కూడా ఇక్కడ వీరిరువురికి తగాదాలు అనేవి ఏర్పడడం, ముఖ్యంగా మీర్ కాసిం ఆంగ్లేయుల వర్తకానికి అనేక ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగినట్లు తెలుస్తుంది. అంటే కొన్ని రకాల వర్తక పన్నులు చెల్లించాలని ఇక్కడ వీళ్ళు ఆదేశించడం జరిగింది. దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగడం, అటు తర్వాతకి మేజర్ ఆడమ్స్ దాదాపు 1100 మంది ఆంగ్లేయ సైనికులతోటి మీర్ కాసిం తోటి యుద్ధం చేయడం జరిగింది. కానీ పరాజితుడే ఈ యొక్క మేజర్ ఆడమ్స్ అక్కడి నుంచి పారిపోయినట్లు, ఈ సంఘటనే బాక్సార్ యుద్ధానికి కారణమైనట్లుగా తెలుస్తుందన్నమాట. అంటే ఆంగ్లేయ కంపెనీ అధికారులు మరొకసారి 1763లో మీర్ జాఫర్ను ఎదిరించడానికి రెండోసారి బెంగాల్ నవాబుగా అయోధ్యకు చేరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలము అయోధ్య రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి షుజా ఉద్దౌలాతో చర్చలు జరిపి వాన్ సితార్కు వ్యతిరేక కూటమి చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరు? 1763లో మీర్ జాఫర్ను రెండోసారి బెంగాల్ నవాబుగా, ఆ తర్వాతకి అయోధ్య చేరి మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలము అయోధ్య రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి షుజా ఉద్దౌలాతో చర్చలు జరిపి వాన్ సితార్కు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. వీరు మొత్తం సైన్యాల సంఖ్య దాదాపు 50,000 పైగా ఉన్నప్పటికీ 1764లో బాక్సార్ వద్ద భీకర యుద్ధం అనేది కొనసాగింది. ఈ ఆంగ్లేయ సైనిక శక్తి, వ్యూహ రచన, తుపాకీ బలం ఈ రెండింటి దాటికి మీర్ కాసిము, షా ఆలము, అయోధ్య సేనలు 3 కూడా చెల్లాచెదరై ఓడిపోయినట్లుగా తెలుస్తుందన్నమాట. ఏవేవి? ఇక్కడ మొత్తం సైన్యాల సంఖ్య 50,000 పైగా ఉన్నప్పటికీ ఇక్కడ బాక్సార్ యుద్ధం అనేది, ఈ భీకర పోరాటం అనేది కొనసాగించడం జరిగింది. ఇక్కడ యుద్ధ భూమిని వదిలి మీర్ కాసిము, ఆ తర్వాతకి షుజా ఉద్దౌలా వీళ్ళిద్దరూ కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తుందన్నమాట. యుద్ధ భూమిని వదిలి పారిపోవడం జరిగింది. మొఘల్ చక్రవర్తి షా ఆలం మాత్రం ఆంగ్లేయులకు లొంగిపోవడం జరిగిందనమాట. ఈ విజయంతో బెంగాల్ అనేది శాశ్వతంగా ఆంగ్లేయుల వశమైనట్లు తెలుస్తుంది. ఏ యుద్ధం ద్వారా ఆంగ్లేయులకు బెంగాల్ అనేది పూర్తిగా వశమైంది అంటే బాక్సార్ యుద్ధం ద్వారా. ఈ బాక్సార్ యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1764 అక్టోబర్ 22న జరిగిందనమాట. మొఘల్ చక్రవర్తిని ఓడించినందువల్ల వారి యొక్క శక్తిని ఇంకా ఏ స్వదేశీ శక్తులు కూడా ఓడించలేవన్నటువంటి నిజాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. అంటే షా ఆలం అలహాబాద్ వద్ద 1765లో ఆంగ్లేయులతోటి సంధి చేసుకోవడం జరిగిందనమాట. మొఘల్ చక్రవర్తులతోటి కంపెనీ మరోసారి సంధిని చేసుకుంది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలపైన దివాన్ లేదా రెవెన్యూ పాలనాధికారాన్ని ఇతనికి అప్పగించినట్లుగా తెలుస్తుందన్నమాట. ఎవరికి అంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షా ఆలంకి బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై దివాన్ అంటే ప్రధానమంత్రి లేదా రెవెన్యూ పాలనాధికారాన్ని పొందినట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా 1757 నుంచి 65 మధ్య కాలంలో బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై కంపెనీ స్థిరమైనటువంటి అధికారాన్ని సాధించినట్లుగా తెలుస్తుందన్నమాట. కంపెనీ యొక్క రెవెన్యూ అధికారులు కంపెనీ మొత్తం కూడా వీరి హస్తగతమైనట్లు తెలుస్తుంది. ఈ ప్లాసీ బక్సార్ యుద్ధాలే
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాయనేది చారిత్రాత్మక సత్యంగా చెప్పవచ్చు. అంటే 1757లో ప్లాసీ యుద్ధం స్టార్ట్ అయితే 1764లో ఈ యొక్క బాక్సార్ యుద్ధం ద్వారా ఆంగ్లేయులకు బెంగాల్ అనేది పూర్తిగా వశమైనట్లుగా తెలుస్తుందన్నమాట. ఈ రెండు కూడా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాయని కూడా చెప్పవచ్చు అనమాట. ఈ యొక్క బాక్సార్ యుద్ధం అనంతరం రాబర్ట్ క్లైవ్ 1765లో రెండోసారి మళ్ళీ బెంగాల్ గవర్నర్గా నియమించబడి ఇంగ్లాండ్ నుంచి బెంగాల్కు పంపబడినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ బాక్సార్ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ మళ్ళీ రెండోసారి బెంగాల్కి గవర్నర్గా నియమించబడి అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇతడు బెంగాల్కు పంపబడినట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వాధికారాన్ని ఇతడు చెలాయించినట్లు తెలుస్తుంది. ఇది ప్లాసీ మరియు బాక్సార్ యుద్ధాల గురించి. థ్యాంక్ యూ.